లూకాసు వార్త 1:52 అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ప్రియ దేవుని బిడ్డలారా, సకల పాపాలకు మూల పాపం గర్వము, అహంకారం. మనలో దీనత్వం లేకుండా గర్వం ఉంటే దేవుని కృపను, ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. మనము ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా దీనత, వినయము మనలో లేకపోతే గర్వం దేవుని నుండి దూరం చేసి సైతానుకు బానిసలుగా చేస్తుంది. లూసిఫర్ దేవదూత దేవునితో సమానం అని గర్వంతో ఉప్పొంగి సైతానుగా మార్చబడింది. నాలో గర్వం ఉందా లేదా అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆదాము అవ్వ దేవుని వల్లే మారాలని గర్వంతో తినవద్దన్న పండు తిని పాపంలో పడిపోయారు. వినాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వ హృదయులు దేవునికి హేయమైన వారు. పతనమునకు ముందు గర్వం నడుస్తుంది. పవిత్రులమని గర్వంతో ఉంటాము. సుంకరి ప్రార్థనలో దీనత ఉంటే పరిచర్యని ప్రార్థనలో గర్వం ఉంది. ఆధ్యాత్మిక గర్వంతో మనం పాపంలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. తెలివైన వాళ్ళమని గర్వంతో మనం ఉంటే మనకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. ధనగర్వం, ఆస్తులు, సంపదలు ఉన్నాయనే గర్వం మనలో ఉంటే మన ఆత్మనే కోల్పోతే లాభం ఏముందని మనం తెలుసుకోవాలి. గొప్ప వాళ్ళని మనసు మనలో ఉంటే దానిని తీసివేసి దీనత, వినయం కలిగిన మంచి మనసును మా అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె.